హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు పీఎఫ్ డబ్బుల్ని ఎలా డ్రా చేసుకోవాలని అయితే చెప్పబోతున్నాను. ఏ విధంగా డ్రా చేసుకుంటే ఈ పీఎఫ్ అమౌంట్ అనేది తొందరగా మన అకౌంట్లోకి యాడ్ అవుతాయి అనే విషయాలు ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నీకు ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోయాం. పీఎఫ్ అమౌంట్ని రెండు విధాలుగా డ్రా చేసుకోవచ్చు. ఒకటి అమంగ్ అనే యాప్ ఉంటుంది. అమంగ్ అనే యాప్ ద్వారా డ్రా చేసుకోవచ్చు. అలాగే పోర్టల్లోకి వెళ్ళి కూడా మీరు ఈ అమౌంట్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఈ అమంగ్ యాప్ ద్వారా డ్రా చేసుకుంటే ఏమవుతుందంటే టైం అయితే పడుతుందని అయితే చెప్తున్నారు. చాలామంది కామెంట్లోనే అయితే చెప్పారు. ఈ అమంగ్ ద్వారా విత్డ్రా చేసుకుంటే దాదాపు 20 days 10 days కూడా టైం అయితే తీసుకుంటుందని చెప్తున్నారు. అలా కాకుండా మీరు పోర్టల్లోకి వెళ్ళి కూడా ఈ అమౌంట్ని డ్రా చేసుకోవచ్చు. సింపుల్గా మీరు మొబైల్లో వేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్, ల్యాప్టాప్ దేనిలోనైనా వేసుకోవచ్చు. కాకపోతే ఈ మొబైల్లో లాగిన్ అవ్వడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ 2025లో ఈ పిఎఫ్ అయితే ఏదైతే ఉందో చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. ఇంకా చాలా చేంజెస్ జరుగుతున్నాయి. త్వరలో ఈ పిఎఫ్ని సులభతరం అయితే చేస్తున్నారు విత్డ్రా చేసుకోవడానికి అమౌంట్ అయితే. మీరు పిఎఫ్ అమౌంట్ని చెక్ చేసుకోవాలనుకుంటే మీ యూఎన్ఏ నెంబర్కు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయి ఉందో ఆ రిజిస్ట్రేషన్ అయి ఉన్న మొబైల్ నెంబర్ నుంచి మీరు ఒక నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు జస్ట్ 1 minute మీకు మెసేజ్ అయితే వస్తుంది. మీ పిఎఫ్ అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయైతే తెలుస్తుంది. ఈ నెంబర్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అయితే ఎవరైతే పిఎఫ్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో అలాగే అమౌంట్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి అయితే జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే మీకు జస్ట్ 1 minute మీకు బ్యాక్ అయితే మెసేజ్ అయితే వస్తుంది. మీరు ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి యూఎన్ఏ మెంబర్ అని లాగిన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీకు యూఎన్ఏ నెంబరు అలాగే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీకు పాస్వర్డ్ గుర్తుకుంటే మీ పాస్వర్డ్ యూఎన్ఏ నెంబర్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, చాలామంది పాస్వర్డ్ అయితే మర్చిపోతుంటారు. ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ యూఎన్ఏ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ యూఎన్ఏ నెంబర్ని ఎంట్రీ చేయండి. ఇక్కడ నేను నా యూఎన్ఏ నెంబర్ని అయితే ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్షన్ అయితే అడుగుతుంది. ఈ కింద ఈ క్యాప్షన్ అయితే జాగ్రత్తగా ఎంట్రీ చేయండి. ఇలా క్యాప్షన్ మీరు క్లియర్గా అయితే ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఏ విధంగా పిఎఫ్లో ఉంటే ఆ విధంగా అయితే ఎంట్రీ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎంట్రీ చేయండి. అందులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీరు అందులో ఏదైతే ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. వేరే డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేస్తే అయితే మీకు ఓపెన్ అవ్వదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అందులో ఏ విధంగా ఉంటే మ్యాచ్ అయ్యే విధంగా అయితే ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీరు మేలా ఫీమేల్ అయితే అడుగుతుంది. మేల్ సెలెక్ట్ చేసుకుని వెరిఫై అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీకు ఇక్కడ కింద మీకు క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా అడిగిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఆ బాక్స్లో క్యాప్చా ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఎంట్రీ చేయండి. ఇది మొబైల్లో అయితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ల్యాప్టాప్లో అయితే సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే పూర్తిగా ఫస్ట్ అయితే ఎంట్రీ చేయండి. నేను ఇక్కడ 12 digits ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంట్రీ చేస్తున్నాను. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా నా ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే నేను ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్లో రైట్ టిక్ అయితే ఇచ్చేసేయండి. డిక్లరేషన్ పైన ఇచ్చి వెరిఫై అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని వేరే పేజ్లోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా వేరే పేజ్ అయితే వస్తుంది. ఇందులో మీ మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్ట్రేషన్ అయి ఉందో ఆధార్ కార్డుకి ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇక్కడ నా మొబైల్ నెంబర్ని నేను ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ డిక్లరేషన్ అయితే అడుగుతుంది ఓటీపీ కోసము. ఇక్కడ టిక్ ఇచ్చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే సెండ్ అవుతుంది. ఇక్కడ నాకు ఓటీపీ కూడా సెండ్ అవ్వడం జరిగింది. ఓటీపీ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఆ ఓటీపీని అయితే బాక్స్లో ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్షన్ అయితే ఎంట్రీ చేయమని అడుగుతుంది. ఓటీపీ ఎంట్రీ చేసుకున్న తర్వాత క్యాప్షన్ అయితే మిస్టేక్స్ లేకుండా అయితే ఎంట్రీ చేసుకోండి. ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఉందిగా, వెరిఫైని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని మళ్ళీ అయితే వేరే పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ వెరిఫై అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని వేరే పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇందులో మీరు పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు న్యూ పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ అనేది మీ నేము అలాగే @ వచ్చేసి లాస్ట్కు 4 digits అయితే వచ్చే విధంగా పెట్టుకోండి. ఇక్కడ నేను ఫార్మాట్ కూడా ఇస్తాను. ఆ ఫార్మాట్ ప్రకారం పెట్టుకుంటేనే ఆ పాస్వర్డ్ అయితే యాక్సెప్ట్ అవుతుంది. ఇక్కడ నేను పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకుంటున్నాను. అలాగే 2 సార్లు ఎంట్రీ చేయాలి. ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్లో కూడా మీరు మళ్ళీ అదే పాస్వర్డ్ని రిపీట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఎంట్రీ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు పాస్వర్డ్ అయితే సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని ఈ విధంగా అయితే వస్తుంది. పాస్వర్డ్ చేంజ్ చేయడానికి మీకు మెసేజ్ కూడా వస్తుంది. వచ్చిన వెంటనే మళ్ళీ మీరు తిరిగి అయితే లాగిన్ అయ్యి మీరు యూఎన్ఏ నెంబర్ అయితే లాగిన్ అయ్యి మీ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు అమౌంట్ ఎలా విత్డ్రా చేసుకోవాలో నేనైతే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ మీ పాస్వర్డ్ అలాగే మీ యూఎన్ఏ నెంబర్ ఏదైతే ఉంటుందో
వాటిని అయితే ఎంట్రీ చేసుకోండి. ఇక్కడ నేను నా యూనియన్ నెంబర్ని అయితే ఎంట్రీ చేస్తున్నాను. అలాగే ఇంతకుముందు ఏదైతే పాస్వర్డ్ అయితే అప్డేట్ చేసుకున్నానో ఆ పాస్వర్డ్ని కూడా నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్షన్ అయితే అడుగుతుంది. ఈ క్యాప్షన్ అయితే ఎక్కువగా అడుగుతూ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ నేను ఆ క్యాప్షన్ అయితే ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ క్లియర్గా అయితే ఎంట్రీ చేస్తున్నాను క్యాప్షన్. జాగ్రత్త ఎంట్రీ చేయండి క్యాప్షన్ అయితే. సో ఇలా క్యాప్షన్ ఎంట్రీ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు లాగిన్ అయితే అవుతారు. మీరు లాగిన్ అవ్వడానికి ముందు ఒక ఓటీపీ అయితే అడుగుతుంది మీ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని అయితే మళ్ళీ మీరు ఇందులో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నాకైతే ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని కూడా నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను బాక్స్లో. 6 డిజిట్స్ ఓటీపీ అయితే వస్తుంది. అది 5 మినిట్స్ వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత మళ్ళీ క్యాప్చా అడుగుతుంది. చెప్పాను కదా క్యాప్చర్ అయితే అడుగుతుందని. మళ్ళీ క్యాప్షన్ అయితే ఏ విధంగా ఉంటే ఆ విధంగా క్యాప్షన్ అయితే ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు మీ అకౌంట్ ఏదైతే ఉంటుందో మీ అకౌంట్లోకి అయితే లాగిన్ అయిపోతారు. ఇందులో మీరు చాలా సర్వీసెస్ ఉంటాయి. బట్ నేను ఓన్లీ ఇప్పుడు అమౌంట్ ఎలా విత్డ్రా చేసుకోవాలని మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, ఆన్లైన్ సర్వీసెస్ అని. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్లైమ్ అనే ఒక ఫామ్ కనిపిస్తుంది, 31 ఫామ్. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. ఇందులో మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో మీ బ్యాంక్ అకౌంట్ని అయితే ఎంట్రీ చేయండి. మీరు ఏ బ్యాంక్ అయితే చూపిస్తుందో అది మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలంటే దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇందులోనే. దానికి సంబంధించిన తర్వాత వీడియో అయితే చేస్తాను. ఇక్కడ వెరిఫై అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ బ్యాంక్ సంబంధించిన డిక్లరేషన్ అయితే అడిగి మిమ్మల్ని వెరిఫై అయితే చేయమని అడుగుతుంది. వెరిఫై చేయండి ఏస్ క్లిక్ చేసి. ఇలా మీ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రొసీడ్ క్లైమ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ సబ్మిట్ ఫర్ క్లైమ్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ పిఎఫ్ అడ్వాన్స్ అనేది మీరు ఇక్కడ 31 ఫామ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇందులో కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పిఎఫ్ అనేది ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో రీజన్ అయితే అడుగుతుంది. మీకు అనారోగ్య సమస్య, లేకపోతే రెంటా, లేకపోతే ఇంకా చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది, పవర్ కట్, ఇలా చాలా కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. పర్చేస్ ఫర్ హ్యాండిక్యాప్డ్ ఎక్విప్మెంట్స్, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ నేను జస్ట్ ఇల్నెస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అందులో. ఇక్కడ నేను ఇల్నెస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పూర్తి అడ్రస్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నా అడ్రస్ని అయితే పూర్తిగానైతే అందులో ఏ విధంగా ఉంటుందో ఆధార్ కార్డులో ఆ విధంగా నేనైతే ఇందులో ఎంట్రీ చేస్తున్నాను. విలేజ్, అలాగే మీ స్టేట్ ఏదైతే ఉంటుందో మీ స్టేట్ అడుగుతుంది. తర్వాత మీ డిస్టిక్ కూడా అడుగుతుంది. మీ డిస్టిక్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డిస్టిక్ సంబంధించిన నేమ్ కూడా అడుగుతుంది. నేమ్ని కూడా ఇక్కడ రాయండి. రాసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ పిన్ కోడ్ కూడా అడుగుతుంది. పిన్ కోడ్ని అయితే ఇందులో ఎంట్రీ చేయండి. మీ బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో మీ బ్యాంక్ పాస్బుక్ని ఇందులో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు అందులో ఏ అకౌంట్ ఉంటే అది మాత్రమే అందులో అప్లోడ్ చేయండి. ఇక్కడ నేనైతే నా బ్యాంక్ పాస్బుక్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకుని మీరైతే మీ పాస్బుక్ని అప్లోడ్ చేసేసేయండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మీ డీటెయిల్స్, అడ్రస్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో క్లియర్ అయితే చెక్ చేసుకోండి. అన్ని ఫిల్ చేయండి. అందులో ఒకటి ఫిల్ చేయకపోయినా మీకైతే తీసుకోదు. ఇక్కడ నేను పిఎఫ్ అమౌంట్ అయితే 32,000 అయితే ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటున్నాను. 32,000 అంటే 30,000 ఆ విధంగా అయితే వస్తాయి. ఈ విధంగా చూసుకున్న తర్వాత కంప్లీట్గా మీకు కింద డిక్లరేషన్ అయితే అడుగుతుంది. కిందన మీరు ఆ డిక్లరేషన్ అయితే టిక్ చేసేయండి. టిక్ చేసిన తర్వాత సెండ్ ఆధార్ ఓటీపీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీ ఆధార్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో దానికి ఓటీపీ అయితే సెండ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ కూడా వచ్చింది. ఆ ఓటీపీని ఈ బాక్స్లో అయితే ఎంట్రీ చేయండి. ఇక్కడ నేను ఓటీపీని అయితే ఎంట్రీ చేస్తున్నాను. 6 డిజిట్స్ ఉంటాయి ఓటీపీస్ అయితే. ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ సబ్మిట్ ఆన్లైన్ క్లైమ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సబ్మిటింగ్ ఇస్ పోర్టల్ అని వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు సబ్మిట్ అయితే అయిపోతుంది. నాకైతే సబ్మిట్ అయిపోయింది. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే దానికి సంబంధించింది ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. మీరు ఎంత అయితే క్లైమ్ చేసారో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడనైతే ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఆ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మీరే ఆన్లైన్లో అయితే క్లైమ్ అయితే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. తర్వాత మీకు 3 నుంచి 1 వీక్లోనే ఈ అమౌంట్ అయితే మీకు అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతాయి. ఈ విధంగా మీరే అప్లై అయితే చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇంకా ఫ్యూచర్లో ఈపీఎఫ్కి సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఈ అమౌంట్ అనేది క్లెయిమ్ చేయడం అయితే సులభతరం అయితే చేస్తామని అయితే చెప్తున్నారు. ఒకవేళ అలాంటి అప్డేట్స్ ఏమైనా వస్తే దానికి సంబంధించి ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్, మొత్తానికి వీడియో అయితే మీకు వీడియోస్ అయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.